హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ శ్రీ బాబు స్టడీ పాయింట్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ భారతదేశ చరిత్రలోని ఆర్యుల నాగరికత అనే చాప్టర్లో నెక్స్ట్ టాపిక్ ఆర్యుల ఆర్థిక వ్యవస్థ. డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ క్లాస్లో డిస్కస్ చేయబోయే అన్ని టాపిక్స్ గురించి బ్రీఫ్గా ఇంట్రడక్షన్ని చూద్దాం. ఈ క్లాస్లో తెలుసుకోబోయే టాపిక్స్: ఆర్యుల నాగరికత అనేది ఎప్పటి నుండి ఎప్పటి వరకు కొనసాగింది, ఈ ఆర్యుల నాగరికతని దేని ద్వారా అధ్యయనం చేస్తాము, ఋగ్వేద కాలం అనేది ఎప్పటి నుండి ఎప్పటి వరకు కొనసాగింది, అలాగే మలివేద కాలం ఎప్పటి నుండి ఎప్పటి వరకు కొనసాగింది, ఆర్యుల భౌగోళిక పరిజ్ఞానం ఏ విధంగా ఉండేది, ఋగ్వేద కాలంలో మరియు మలివేద కాలంలో ఎక్కడ నివసించేవారు, ఆర్యుల యొక్క ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉండేది, ఈ ఋగ్వేద కాలం మరియు మలివేద కాలంలో ఏ విధమైనటువంటి వ్యవసాయాన్ని చేశారు, ఏ పంటలను పండించారు, అలాగే ఆర్యులు ఎలాంటి పరిశ్రమలను చేపట్టారు, ఆర్యుల వ్యాపార వాణిజ్యాలు ఏ విధంగా ఉండేవి అనే ఈ టాపిక్స్ అన్నిటి గురించి కంప్లీట్గా ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. ఇక మన టాపిక్లోకి వెళ్దాం. ఆర్యుల నాగరికత క్రీస్తుపూర్వం 1500 నుండి 600 మధ్య కొనసాగింది. దాదాపుగా 1000 ఏళ్ళు కొనసాగిన ఈ ఆర్యుల నాగరికత 2 దశలుగా విభజించారు. మొదటి దశలోని 500 సంవత్సరాలని క్రీస్తుపూర్వం 1500 నుండి 1000 సంవత్సరాలుగాను, రెండవ దశలోని 500 సంవత్సరాలు క్రీస్తుపూర్వం 1000 నుండి 600 సంవత్సరాలుగాను 2 దశలుగా విభజించారు. మొదటి దశలోని క్రీస్తుపూర్వం 1500 నుండి 1000 గల ఈ 500 సంవత్సరాలని తొలివేద యుగమని లేదా ఋగ్వేద యుగమని పిలుస్తారు. అలాగే రెండవ దశలోని క్రీస్తుపూర్వం 1000 నుండి 600 గల ఈ 500 సంవత్సరాలని మలివేద యుగమని పిలుస్తారు. ఎందుకు తొలివేద యుగాన్ని ఋగ్వేద యుగమని ఎందుకు పిలుస్తారు? ఎందుకు అంటే ఈ తొలివేద యుగాన్ని అధ్యయనం చేయడానికి మనకు ఉన్న ఏకైక ఆధారం వచ్చేసి ఋగ్వేదం మాత్రమే. అందుకే ఈ తొలివేదాన్ని ఋగ్వేద యుగమని కూడా పిలుస్తారు. మొదటి ఈ 500 సంవత్సరాలలో రాసినటువంటి ఏకైక గ్రంథము ఋగ్వేదం మాత్రమే. ఆర్యులు అందించినటువంటి గ్రంథాలు అన్నీ కూడా ఈ మలివేద యుగంలోనే రాయబడ్డాయి. తొలివేద యుగంలో రాసినటువంటి ఏకైక గ్రంథము ఋగ్వేదము. ఆర్యులు అందించినటువంటి అన్ని గ్రంథాలు కూడా మలివేద యుగంలో రాయబడ్డాయి. ఎందుకు ఆర్యుల నాగరికతని 2 దశలుగా విభజించారు? ఎందుకు అంటే ఆర్యుల నాగరికత అనేది తొలివేద యుగంలో ఒక విధంగాను మలివేద యుగంలోనూ మరొక విధంగాను ఉంది. కాబట్టి అధ్యయన సౌలభ్యం కోసం మాత్రమే ఆర్యుల నాగరికతని 2 దశలుగా విభజించారు. ఆర్యుల నాగరికత యొక్క అధ్యయన సౌలభ్యం కోసం మాత్రమే ఈ నాగరికతని 2 దశలుగా విభజించారు. వాటి గురించి కంప్లీట్గా ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. ఆర్యుల నాగరికత తొలివేద యుగంలో ఒక విధంగా మలివేద యుగంలో మరొక విధంగా ఉంది. తొలివేద యుగం నుండి మలివేద యుగానికి వచ్చినటువంటి అనేక మార్పుల గురించి ఇప్పుడు చూద్దాం. ఆర్యుల భౌగోళిక పరిజ్ఞానము. ఋగ్వేద కాలంలోని ఆర్యులు భారతదేశంలో సప్తసింధు ప్రాంతంలో జీవించేవారు. ఋగ్వేద కాలంలోని ఆర్యులకి తూర్పున యమున మరియు దక్షిణాన ఆరావళి ప్రాంతం అనేవి సరిహద్దులుగా జీవించేవారు. ఋగ్వేద కాలం నాటి ఆర్యులకి సముద్రం గురించి తెలియదు. కానీ ఋగ్వేదంలో సముద్రము అనే పదము ప్రస్తావించినప్పటికీ అది నదుల సంగమ ప్రాంతాలను మాత్రమే తెలియజేస్తుంది. ఋగ్వేద కాలం నాటి ఆర్యులకి గంగా నది గురించి పరిజ్ఞానం కూడా లేదు. ఎందుకు అంటే తూర్పున యమునా నదిని దాటి ఈ ఋగ్వేద కాలం నాటి ఆర్యులు వెళ్ళలేదు. కాబట్టి గంగా నది గురించి ఎలాంటి పరిజ్ఞానం కూడా ఈ ఋగ్వేద కాలం నాటి ఆర్యులకు లేదు. మలివేద కాలం నాటి ఆర్యులు సప్తసింధు ప్రాంతాన్ని విడిచి గంగా మైదాన ప్రాంతాలకు వచ్చి ఈ గంగా మైదాన ప్రాంతాలలో జీవించేవారు.
మలివేద కాలం నాటి ఆర్యులు గంగా మైదాన ప్రాంతాలలో జీవించారు అనేదానికి ఖచ్చితమైనటువంటి ఆధారాలు శతపథ బ్రాహ్మణములో తెలియజేయబడ్డాయి. ఈ శతపథ బ్రాహ్మణంలో మలివేద కాలం నాటి ఆర్యుల గురించి ఏ విధంగా ప్రస్తావించబడింది అంటే, వైదేగ మాధవ అనే ఒక తెగ నాయకుడు తన తెగతో కలిసి సరస్వతీ నదీ ప్రాంతము నుండి సదానిరా అనే నదీ ప్రాంతమునకు వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు అని శతపథ బ్రాహ్మణములో ఈ మలివేద కాలం నాటి ఆర్యుల గురించి చెప్పబడింది. ఈ సదానిరా నదీ ప్రాంతము అంటే గంగా నది ఉపనది అయినటువంటి గండక్ నదీ ప్రాంతము. ఋగ్వేద కాలం నాటి ఆర్యుల జీవన విధానానికి, మలివేద కాలం నాటి ఆర్యుల జీవన విధానానికి అనేక మార్పులు వచ్చాయి. ఎందుకు అంటే వారి యొక్క భౌగోళిక పరిస్థితులు అనేవి వేరుగా ఉండడం వలన ఈ మార్పులు సంభవించాయి. ఋగ్వేద కాలం నాటి ఆర్యులు సప్త సింధు ప్రాంతంలో జీవిస్తే, మలివేద కాలం నాటి ఆర్యులు గంగా మైదాన ప్రాంతాలలో జీవించారు. ఋగ్వేద కాలం నాటి ఆర్యుల గురించి మరియు మలివేద కాలం నాటి ఆర్యుల గురించి మ్యాప్ ద్వారా చూద్దాం. ఋగ్వేద కాలం నాటి ఆర్యులు ఈ సప్త సింధు ప్రాంతంలో జీవించారు. ఋగ్వేద కాలం నాటి ఆర్యులు ఈ సప్త సింధు ప్రాంతంలో జీవించారు. మలివేద కాలం నాటి ఆర్యులు గంగా మైదాన ప్రాంతాలలో జీవించారు. మలివేద కాలం నాటి ఆర్యులు గంగా మైదాన ప్రాంతాలలో జీవించారు. ఈ సప్త సింధు ఆర్యులు తూర్పున యమునా నదిని దాటి ఈ గంగా మైదానాలలోకి ఎప్పటికీ రాలేదు. తూర్పు సరిహద్దు యమునా నది మరియు దక్షిణాన ఆరావళి పర్వతాలు సరిహద్దులుగా జీవించేవారు. ఆరావళి పర్వతాలు దక్షిణాన, తూర్పున వచ్చేసి యమునా నది అనేది సరిహద్దుగా జీవించేవారు. కాబట్టి ఈ సప్త సింధు ఆర్యులకి గంగా నది అంటే ఏందో కూడా తెలియదు. ఋగ్వేద కాలం నాటి ఆర్యులు సప్త సింధు ప్రాంతంలో జీవిస్తే, మలివేద కాలం నాటి ఆర్యులు గంగా మైదాన ప్రాంతాలలో జీవించారు. ఆర్యుల ఆర్థిక వ్యవస్థ. ఆర్యుల ఆర్థిక వ్యవస్థ అనేది ఋగ్వేద కాలంలో ఒక విధంగాను, మలివేద కాలంలో మరొక విధంగాను ఉంది. ఫస్ట్ వన్, ఋగ్వేద కాలంలోని ఆర్థిక వ్యవస్థను గురించి చూద్దాం. ఋగ్వేద కాలంలోని ఆర్థిక వ్యవస్థ పశుపోషణ ఆర్థిక వ్యవస్థ. దీనిని ఇంగ్లీష్లో పాస్టోరల్ ఎకానమీ అంటారు. పశుపోషణలో భాగంగా గుర్రాలు మరియు గోవులను పోషించేవారు. ప్రధానంగా గోవులు అని చెప్పవచ్చు. ఋగ్వేద కాలం నాటి ఆర్యుల ఆర్థిక వ్యవస్థ పశుపోషణ ఆర్థిక వ్యవస్థ. ప్రస్తుతం వాడుకలో ఉపయోగించే కొన్ని పదాలని వేదాలలో ఏ విధంగా పిలుస్తారో కూడా తెలుసుకుందాం. ఎందుకు అంటే ఎగ్జామ్స్లో మనకు అడగడం జరుగుతూ ఉంది. రాజును గోప లేదా గోపతి అంటారు. ధనవంతుడిని గోమత్ అంటారు. యుద్ధాలని గవిష్టి మరియు అతిథిని గోఘన అంటారు. ఋగ్వేద కాలం నాటి ఆర్యులు వ్యవసాయమును చేశారా అంటే చేశారు అని చెప్పవచ్చు. కానీ ప్రధానంగా ఋగ్వేద కాలం నాటి ఆర్యులు పశుపోషణ పైన ఆధారపడ్డారు. వ్యవసాయమును తక్కువగా చేశారు. ప్రైమరీ వచ్చేసి పశుపోషణ, ఈ వ్యవసాయం అనేది సెకండరీగా ఋగ్వేద కాలం నాటి ఆర్యులు చేసేవారు. ఋగ్వేద కాలం నాటి ఆర్యులు పండించిన పంటలు గోధుమలు మరియు బార్లీ. ఈ గోధుమలు మరియు బార్లీనే యవలు అని అన్నారు. ఈ ఋగ్వేద కాలంలో వరి ప్రస్తావన లేదు. ఎందుకు అంటే ఋగ్వేద కాలం నాటి ఆర్యులు వరిని పండించలేదు. ఋగ్వేద కాలం నాటి ఆర్యులు నాగలిని ఎక్కువగా ఉపయోగించారు. ఈ నాగలినే సిరా లేదా లంగాల అని పిలుస్తారు. దున్నిన భూమిని సీత అని మరియు పంట కాలువలని కుల్య అని పిలుస్తారు. ఆర్యుల ఆర్థిక వ్యవస్థలో భాగంగా ఋగ్వేద కాలం నాటి ఆర్యుల పరిశ్రమలు ఏంటో చూద్దాం. ఋగ్వేద కాలం నాటి పరిశ్రమలు కుండల పరిశ్రమ, వస్త్ర పరిశ్రమ, లోహ పరిశ్రమ, వడ్రంగి పరిశ్రమ మరియు ఆభరణాల పరిశ్రమలు ఈ ఋగ్వేద కాలం నాటి ఆర్యులు చేశారు.
ఈ కుండల పరిశ్రమలో కుండలు తయారు చేసేవారిని కులల లేదా కులారిక అన్నారు. అలాగే వస్త్ర పరిశ్రమలో వస్త్రాలను నేసేవారిని వ్యాయ లేదా కోలికలు అన్నారు. ఋగ్వేద కాలం నాటి ఆర్యులు ఉపయోగించినటువంటి లోహాలు రాగి మరియు కాంస్యము. ఈ రాగి మరియు కాంస్యమును ఆయా అని పిలిచారు. ఈ ఋగ్వేద కాలంలో ఇనుము వాడకం అనేది ప్రారంభం కాలేదు. రాగి మరియు కాంస్యమును ఆయా అని పిలిచారు. వడ్రంగి పరిశ్రమలోని వడ్రంగులను తక్షన్ అని పిలిచారు. వేదకాలం నాటి ఆర్యుల వ్యాపార వాణిజ్యాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, ఈ కాలం నాటి వ్యాపార వాణిజ్యాలు నామమాత్రంగానే కొనసాగాయి. ఋగ్వేద కాలం నాటి ఆర్యులు ఏమైనా కొనడానికి మరియు అమ్మడానికి సువర్ణ నిష్క అనే దానిని ఉపయోగించారు. ఈ ఋగ్వేద కాలంలో నాణెములు అనేవి లేవు. సువర్ణ అంటే బంగారం అని అర్థం. సువర్ణ నిష్క అంటే నిర్ణీత విలువ కలిగిన బంగారు ఆభరణాన్ని సువర్ణ నిష్క అంటారు. ఏమైనా కొనడానికి మరియు అమ్మడానికి ఈ సువర్ణ నిష్కను ఉపయోగించారు. ఆర్యుల ఆర్థిక వ్యవస్థలో భాగంగా మలివేద కాలం నాటి ఆర్యుల ఆర్థిక వ్యవస్థ గురించి చూద్దాం. ఈ మలివేద కాలం నాటి ఆర్యుల ఆర్థిక వ్యవస్థ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ. ఈ మలివేద కాలంలో అనేక మార్పులు సంభవించాయి. దానికి కారణం వచ్చేసి ఋగ్వేద కాలం నాటి ఆర్యులు సప్త సింధు ప్రాంతాలలో జీవించారు. కానీ మలివేద కాలం నాటి ఆర్యులు గంగా మైదాన ప్రాంతాలలో జీవించారు. ఈ సప్త సింధు ప్రాంతంలో వ్యవసాయం చేయడానికి అంతగా అనుకూలమైనటువంటి భూములు లేవు. కానీ ఈ గంగా మైదాన ప్రాంతాలలో వ్యవసాయం చేయడానికి అవసరమైనటువంటి సారవంతమైన భూములు అనేవి ఈ గంగా మైదాన ప్రాంతాలలో ఉన్నాయి. అలాగే ఈ గంగా మైదాన ప్రాంతాలలో నీటి సౌకర్యం కూడా చాలా బాగుంది. అందుకే ఈ గంగా మైదాన ప్రాంతాలలో వ్యవసాయం చేయడానికి ఎంతో అనుకూలమైన సారవంతమైన భూములు మరియు నీటి సౌకర్యం కలదు. అందుకే ఈ ప్రాంతాలలో వ్యవసాయం అనేది అభివృద్ధి చెందింది. కానీ ఈ సప్త సింధు ప్రాంతాలలో వ్యవసాయం చేయడానికి అనుకూలమైన భూములు లేవు. అందుకే ఇక్కడ వ్యవసాయం ప్రారంభం కాలేదు. మలివేద కాలం నాటి ఆర్యుల ఆర్థిక వ్యవస్థ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ. ఎందుకు అనేది కంప్లీట్గా కారణాలతో సహా తెలుసుకున్నాం. మలివేద కాలం నాటి ఆర్యులు వరిని పండించారు. మలివేద నాటి కాలం నాటి ఆర్యుల ప్రధాన పంట వరిగా చెప్పవచ్చు. వేద సాహిత్యంలో ఈ వరిని వ్రీహి అని పిలిచారు. వేద సాహిత్యంలో ఈ వరిని వ్రీహి అని పిలిచారు. ఋగ్వేద కాలం నాటి ఆర్యులు పండించిన పంటలు గోధుమలు మరియు బార్లీ. ఋగ్వేద కాలం నాటి ఆర్యులు పండించిన పంటలు గోధుమలు మరియు బార్లీ. వీటిని గోధుమలు మరియు బార్లీని ఏమని పిలిచారు అంటే యవ్వలు అని పిలిచారు. మలివేద కాలం నాటి ఆర్యులు పండించిన పంటలు వరి. ఈ వరిని వ్రీహి అని పిలిచారు. భారతదేశంలో పప్పు దినుసులు మరియు చెరకును ఈ మలివేద కాలంలోనే ప్రవేశపెట్టబడ్డాయి. మలివేద కాలం నాటి ఆర్యుల నుండే ఇనుము వాడకం అనేది ప్రారంభమైంది. ఇనుము వాడకం అనేది ఈ మలివేద కాలం నుండి ప్రారంభమైంది. వేద సాహిత్యంలో ఈ ఇనుముని శ్యామ ఆయ లేదా కృష్ణ ఆయ అని పిలిచారు. ఈ ఇనుముని వేద సాహిత్యంలో కృష్ణ ఆయ లేదా శ్యామ ఆయ అని పిలిచారు. ఋగ్వేద కాలంలో ఏ విధమైనటువంటి లోహాలను ఉపయోగించారు అంటే రాగి మరియు కాంస్యాన్ని ఉపయోగించారు. రాగి మరియు ఈ కాంస్యాన్ని వేద సాహిత్యంలో ఏమని పిలిచారు అంటే ఆయా అని పిలిచారు. ఈ ఇనుముని వేద సాహిత్యంలో శ్యామ ఆయ లేదా కృష్ణ ఆయ అని పిలిచారు. వేద సాహిత్యంలో 5 రకాల భూముల గురించి ప్రస్తావించారు. అవేంటో చూద్దాం. క్షేత్ర అంటే సారవంతమైన భూములు అని అర్థం. రెండవది బిల్వ క్షేత్ర, దీనినే బీడు భూములు అంటారు.
అప్రతిహత దీనిని అటవీ భూములు అంటారు. వస్తి వస్తి అంటే నివాసయోగ్యమైన భూములు, అంటే ఇల్లు నిర్మించుకోవడానికి అనుకూలమైనటువంటి భూములు. ఐదవది గోపతసార, దీనినే పచ్చిక బయళ్ళ భూములు. పచ్చిక బయళ్ళు అంటే గడ్డిని పండించడానికి అనుకూలమైన భూములు. ఈ 5 రకాల భూముల గురించి వేద సాహిత్యంలో ప్రస్తావించారు. మలివేద కాలం నాటి పరిశ్రమలు మరియు వ్యాపార వాణిజ్యాలు అనేవి బాగా అభివృద్ధి చెందాయి. ఆ పరిశ్రమలు కుండల పరిశ్రమ, వస్త్ర పరిశ్రమ, వడ్రంగి పరిశ్రమ, లోహ పరిశ్రమ, ఆభరణాల పరిశ్రమ మరియు చర్మ పరిశ్రమ. మలివేద కాలం నాటి పరిశ్రమలు ఇవి. ఎప్పుడైతే పరిశ్రమలు మరియు వ్యాపార వాణిజ్యాలు అభివృద్ధి చెందుతాయో అప్పుడు నగరాలు అనేవి ఏర్పడతాయి. నగరాలు ఏర్పడడం ద్వారా నాగరికత అనేది ఏర్పడుతుంది. నగరాలు ఏర్పడడం ద్వారా నాగరికత అనేది ఏర్పడుతుంది. గంగా మైదాన ప్రాంతాల్లోని నగరాలు ఏంటి అంటే హస్తినాపూర్, అహిచ్ఛత్ర మరియు కౌశాంబి. ఇవి గంగా మైదాన ప్రాంతాల్లోని తొలి నగరాలు. నాగరికత అనేది సింధు మైదాన ప్రాంతాలలో ఎప్పుడు మొదలైంది అంటే క్రీస్తు పూర్వం 2500 సంవత్సరాలలో ప్రారంభమైంది. గంగా మైదాన ప్రాంతాలలో నాగరికత ఎప్పుడు అభివృద్ధి చెందింది అంటే క్రీస్తు పూర్వం 1000 నుండి ప్రారంభమైంది. సింధు నాగరికత అనేది 2500లో ప్రారంభమైతే గంగా మైదాన ప్రాంతాలలో నాగరికత అనేది క్రీస్తు పూర్వం 1000లో ప్రారంభమైంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ శ్రీ బాబు స్టడీ పాయింట్ ఛానల్ని లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.